నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం అయితే కులగణన సర్వే చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటి రిజల్ట్ను కూడా బయటపెట్టింది. మరి దాంట్లో కూడా బీసీలు కేవలం 46% మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పింది. మరి దీనిపై కూడా ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు అయితే ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్. హాయ్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టి బీసీ యొక్క రిజల్ట్ అనేది వెల్లడించింది. ఇప్పుడు ఆ పోల్స్ని ఏ విధంగా చూడొచ్చు? మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ బీసీ కులగణన చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఈ కులగణన చేయాలనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండు. 2014లో కులగణన జరిగింది, కానీ ఆ కులగణన రిపోర్టు బయటపెట్టకపోవడంతో అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్కు ఈ కులగణనకు చాలా దగ్గర సంబంధం ఉంది. సో నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే బీసీలు సుమారు 22 లక్షల సంఖ్య తగ్గిపోయింది, ఓసీల సంఖ్య సుమారు 16 లక్షలు పెరిగింది. ఇదంతా చూస్తే అశాస్త్రీయంగా ఉంది, అసంబద్ధంగా ఉంది, వాస్తవికతకు దగ్గరగా లేదు. సో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేం కోరుతున్నామంటే, బహుశా ఇది డాటా ఎంట్రీలో మిస్టేక్ జరిగి ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి ఆ డాటా ఎంట్రీని సరి చేసుకోండి. ఒకటి. రెండోది, బీసీలలో కొంత మైగ్రేషన్ ఉంటుంది. సో మైగ్రెంట్స్ సంబంధించి మీరు ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసి వాళ్ళ డాటా ఎంట్రీ అయ్యేలాగా చూడండి. సో దట్ మాకేంటంటే రేపు తెల్లారి 2014లో మనకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే ఓసీలు అనే వాళ్ళు కేవలం 9% మంది ఉన్నారు. అంటే ముస్లిం అంటే నాన్ హిందూస్ను కూడా కలుపుకుంటే కూడా వాళ్ళ శాతం 11 దాటలేదు. 8+3 11. సో మరి ఇక్కడ 15.80 దాకా వచ్చింది, అంటే సుమారు 16% వరకు వచ్చింది. కాబట్టి ఈ డాటా అంతా అసంబద్ధంగా ఉంది, దీన్ని మాడిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బీసీ సంఘాలన్నీ కూడా అదే మాటను ముక్తఖండంగా కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చించబోతుంది. చర్చించే సందర్భంలో మేము చెప్పిన విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని చర్చించి వాస్తవికతకు దగ్గరగా ఉండేలాగా రిపోర్టు రూపొందించాలని కోరుతున్నాం. విక్రమ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఎలా చూసుకోవచ్చు? మీరు ఒక బీసీ నాయకుడై. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన అనే అంశం తీసుకుందో, కేవలం కులగణన అనే అంశంతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ కులగణన యొక్క మొదలుపెట్టినప్పుడు మేము ఎంతో సంతోషించాము, వారికి అభినందనలు తెలిపాము, పార్టీకి అండగా ఉన్నాం. కానీ కులగణన రిపోర్ట్ వచ్చిన ఈ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తిసారి తప్పుల తడకగాను, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 21 లక్షల మంది బీసీలను పొడగొట్టారు, అదేవిధంగా ఎస్సీలను పొడగొట్టారు, ముస్లిమ్స్ను పొడగొట్టారు. అనూహ్యంగా ఓసీలో ఉన్న 15,60,000 మందిని వాళ్ళకి ఏడికలు సృష్టించారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ కులగణన రిపోర్ట్ అనేది పూర్తిగా తప్పుల తడక. అండ్ అలాగే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు, బీసీ వ్యక్తి, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, బీసీలు ఎవరైతే ఉన్నారో మనమే ఓట్లు వేసుకుందాము అన్న మాటలు అయితే మనం చూసాము. ఒక కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీ గురించి ఇట్లా మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే నమ్మించి గొంతు కోసే టైప్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న ఒక బీసీ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడు. మేము బీసీ సంఘాలుగా, లేకపోతే గతంలో నుంచి కూడా మన ఓటు మనమే వేసుకోవాలి, మేమెంతో మాకంత అనే నినాదంతోనే మేము ముందుకు పోతున్నాం. ఆ నినాదాన్ని రాహుల్ గాంధీ గారు అందుకున్నారనే కదా, ఎవరెంత సంఖ్య ఉంటే వారికి అంత వాటా దక్కాలని అన్నందుకే కదా మేమందరం సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తేనికి ముందు వారు చేసినాం. కానీ వేసినాక వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలే కదా, నమ్మించి మోసం చేస్తారు అనుకోలే కదా. 2014 సర్వే ప్రకారం బీసీలు దాదాపు 66% ఉన్నారు. ఈరోజు అనూహ్యంగా 21 లక్షల మంది. ఇప్పుడు జనాభా పెరగాలని ఎట్లా తగ్గుతుంది అండి? ఇప్పుడు 2014 నేడు 24 జనాభా పెరగాలి, కానీ 25కి వచ్చే వరకు జనాభా తగ్గి చూపించారు వీళ్ళు. అదేవిధంగా ఏం చేశారు, ముస్లిమ్స్ను తగ్గి చూపించారు, ఎస్సీలను తగ్గి చూపించారు, మమ్మల్ని తగ్గి చూపించారు. అనూహ్యంగా ఓసీలను దాదాపు 4-5% పెంచి చూపించారు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తిని దెబ్బతీయొద్దని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడాలని దొంగచాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గొంతు మీద కత్తిపెట్టి కోసి ఈ యువతను ఖరాబ్ చేసి వాళ్ళను అజ్జేద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మాకు ఇప్పటి నుంచి కాదు డౌట్ వచ్చింది, సందేహం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు బీసీ దాని మీద రివ్యూ పెట్టినప్పుడల్లా జానారెడ్డి గారు వచ్చి కూర్చునేది. అసలు జానారెడ్డికి ప్రభుత్వానికి ఏం సంబంధం? అది గాంధీ భవన్ కాదే, సచివాలయం కదా, ప్రజాపాలన జరిగేది కదా. ప్రజల యొక్క ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది. అక్కడ తెలంగాణ యొక్క భవితను మార్చే సంతకాలు చేసే చోటునో ఈ జానారెడ్డికి ఏం పని? ఓన్లీ బీసీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనేక మార్లు వచ్చిండు. గతంలో కూడా, ఎందుకంటే గతంలో బీసీ కమిషన్ ఉన్నప్పుడు కూడా వారు సలహాలు ఇస్తే కూడా ఈయన మధ్యలో దూరి ఖరాబ్ చేసిన సంఘటనలు వారే చెప్తారు స్వయంగా. అలాంటిది జానారెడ్డి గారు కుట్రపూరితంగా, రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా చేసి బీసీ జనాభాను తక్కువ చేశారు, ఈ కులగణనం బోగస్ చేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా మేము ఏమంటున్నాం, రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ మీరు ఈ లిస్ట్ ప్రకటించగలుగుతారా?
ఎందుకు ప్రకటిస్తలేదు? నిజంగా ఉంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎందుకు పెట్టట్లేదు మీరు? అంటే మీరు రాత్రి ఇప్పుడు నిన్ననే ఆయన లెక్కలు చెప్తాడు, రేపే అసెంబ్లీ పెడతాడట. కనీసం ఒక వారం రోజులు టైం ఇవ్వాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఎమ్మెల్యేల కన్నా మీరు చేసిన కులగన్న రిపోర్ట్ ఇవ్వాలి కదా అందరికీ, వాళ్ళని చెక్ చేసుకుంటారు కదా. మేము 46% అనేది చాలా అవాస్తవము. రాష్ట్రంలో దాదాపు 65%గా బీసీలు ఉన్నాము. మేము పూర్తి స్థాయిలో అంటే ముస్లిమ్స్ మేము కలుపుకొని 65% ఉంటాం. బీసీ ముస్లిమ్స్ మనం కలుపుకొని దాంట్లో కూడా కుట్రపూరితంగా బీసీ ముస్లిమ్స్ అని లేదా హిందూ బీసీలు అని చెప్పి అనేక తిరకాసు యొక్క పదజాలం వాడి ఇక్కడ అన్యాయం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అన్న మీరు చెప్పండి, కాంగ్రెస్ యొక్క కులగణన సర్వే ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా బీసీల కులగణన అనేది తెలంగాణ రాష్ట్ర బీసీ సమైక్య తరపున వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది కులగణన అనేది లోపభూయిష్టం. దీని బీసీ లెక్కలు మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రామాణికంగా తీసుకోలేదు. ముఖ్యంగా మేము అనుకున్నాం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలువనిచ్చి ఖచ్చితంగా సామాజిక న్యాయం దృక్పథంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తారని మేము అనుకున్నాం. దాన్ని ఆయన ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసేసి బడ్జెట్ పెట్టినప్పుడు చాలా మేము సంతోషపడి రేవంత్ రెడ్డి గారిని కలిసి సన్మానం చేసేసి ఆయనకు పాలాభిషేకాలు చేయడం జరిగింది. మరి ఈ కులగణన అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలా, మరి బీసీలు ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణన 58% తేల్చారు. అంటే 10 సంవత్సరాల కింద బీసీల కులగణన 58% ఉంటే 10 సంవత్సరాల తర్వాత బీసీల కులగణన ఎంతవరకు వెళ్ళాలనేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి గ్రహించుకోవాలి. అంటే 58% ఉన్నటువంటి బీసీల కులగణన కేవలం ఇది వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం యొక్క కులగణన అనేది పెంచుకోవడం కోసం ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులో కానీ లేకపోతే ఎమ్మెల్యేలో కానీ మేము తప్పు చేయలేదు, సామాజిక వాటాన్ని తీసుకున్నామనే దృక్పథంతో బీసీలను బొందబెట్టడానికి ఈరోజు చేసినటువంటి ప్రయత్నం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాల కింద పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నాం. మేము ఇప్పుడు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి ఒక మండలంలో మీరన్నట్టుగానే ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని మీరు ఆ గ్రామానికి రండి. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నాయకులు వస్తారు, అదేవిధంగా బీసీ అధికారులు వస్తారు, అక్కడ పెట్టండి పైలట్ ప్రాజెక్ట్ కింద ఊర్లో ఎంత బీసీల కులగణన ఉందో చెప్పి. ఏ ఊర్లోనైనా దాదాపు 60% బీసీలు తేలకపోతే అప్పుడు చెప్పుదురు మీరు. ఇప్పుడు జరిగినటువంటి కులగణన దాదాపు 42% ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదో 4% పెంచి తూతూ మంత్రంగా ఇది బీసీ కులగణనతోటి దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఎన్నికలు వాయిదా వేసి ఇది వాళ్ళు కాలం గడుపుకోవడం పబ్బం గడుపుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఇది బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. మొట్టమొదటి మేము అనుకున్నాం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, మరి ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిండు, అరే వెంటనే కులగణన అంటున్నాడు, అరే సామాజిక న్యాయం ప్రార్థిస్తారని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే బీసీ నాయకులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఏదైతే కులగణన సర్వే ఉందో ఆ సర్వే 100కి 100% అయితే బీసీ నాయకులని తక్కువ చేసి చూపించింది. ఒక 11 లక్షల మంది వరకు తక్కువ చేసి చూపించింది. 11 లక్షల మంది 2011లో నిర్వహించిన సర్వే ఇప్పుడు మళ్ళీ 2024లో నిర్వహించినప్పటికీ 11 లక్షల మంది ఏమైపోయారని చెప్పేసి కూడా బీసీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి సచివాలయంలో బీసీల గురించి మాట్లాడిన ప్రతిసారి జానారెడ్డి ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన కూర్చుంటున్నారు? ఇది ఖచ్చితంగా బీసీలకు ద్రోహం చేయడానికి, అన్యాయం చేయడానికి మాత్రమే ఈ రెడ్డిల ప్రభుత్వం అయితే చూస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, కేవలం రెడ్డిల ప్రభుత్వమే. అంటే ముందట కూడా కార్యాచరణ మేము మాది ఏదైతే బీసీల రిజర్వేషన్ల పెంపు అంశం కావచ్చు, లేకపోతే ఈ బీసీల శాతం ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా చూపించకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని అయితే చెప్పిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.